పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎమ్మెల్యే కొలికపూడిపై పల్లా శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొలికపూడి తనకు తాను గొప్పగా ఊహించుకుంటున్నారు అంటూ పల్లా శ్రీనివాస్ అన్నారు. కొలికపూడికి చివరి వార్నింగ్ అయిపోయింది, మళ్ళీ మళ్ళీ పిలిచి మాట్లాడబోమంటూ పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ఇమేజ్తో ఎవరూ గెలవరు, పార్టీ లేకపోతే ఎవరైనా సున్నానే అంటూ పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. ఇక ఇదే విషయాన్ని అసెంబ్లీ లాబీలో కొలికపూడికి చెప్పాను అంటూ పల్లా శ్రీనివాస్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, పల్లా శ్రీనివాస్ కొలికపూడి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా చర్చనీయాంశంగా మారే, పూర్తి డీటెయిల్స్ ఏంటి వ్యాఖ్యల గురించి? రేణు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం నడుస్తూనే ఉంది. గత కొద్ది రోజులుగా మనం ఆ వ్యవహారాన్ని చూస్తూనే ఉన్నాం. మరోపక్క నిన్న ఏదైతే కొలికపూడి నియోజకవర్గంలో పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలో కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏకంగా ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఉన్న చోట ఎంపీ వర్గీయులు దౌర్జన్యం చేశారంటూ ఇప్పటికే కొలికపూడి వ్యాఖ్యానించారు. మరోపక్క ఎంపీ అంటే మట్టి, ఎం అంటే మట్టి, పి అంటే మరో పదాన్ని వాడారు. అయితే ఇది రాజకీయాల్లో కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎంపీ అనే పదాన్ని కూడా అగౌరవపరిచారంటూ ఇప్పటికే టీడీపీ శ్రేణులు కూడా కొలికపూడి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా స్పందించారు. కొలికపూడికి వార్నింగ్లు అన్ని అయిపోయాయి, పిలిచి మాట్లాడేది లేదు. పిలిచినప్పుడేమో పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు, బయటికి వెళ్ళి మళ్ళీ వాట్సాప్ స్టేటస్లు పెడతారు. ఇది కరెక్ట్ కాదు. ఇవ్వాల్సిన గౌరవం కొలికపూడికి ఇచ్చాం, కానీ ఆయన నిలబెట్టుకోలేదు. మరోపక్క పార్టీని కూడా, పార్టీనే ఎవరికైనా హీరో, ఈ పార్టీ లేకపోతే ఎవరైనా జీరో. సొంత ఇమేజ్ తో, సొంత మద్దతుతో ఎవరు గెలవలేరు, పార్టీ అండతోనే గెలుస్తారంటూ పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా వ్యాఖ్యానించారు. మరోపక్క వీరిద్దరి వివాదం చిలికి గాలికి వానైంది. కేశినేని చిన్ని వర్సెస్ కొలికపూడి. సుదీర్ఘకాలం నుంచి ఈ వాదోపాదనలు జరుగుతున్నాయి. మరోపక్క కొలికపూడిపై చిన్ని ఆరోపణలు చేస్తే, చిన్ని పైన కొలికపూడి ఆరోపణలు చేశారు. ఏకంగా తన దగ్గర ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు తీసుకున్నారు. నియోజకవర్గంలో మట్టి, లిక్కరు, ఏదైతే రేషను, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులు వచ్చినా కూడా ఎంపీ వర్గీయులు దోచుకుంటున్నారు అంటూ ఇప్పటికీ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఏదైతే గతంలో చాలా సార్లు టీడీపీ 3-man కమిటీ పిలిచి మాట్లాడింది, 2 వర్గాల మధ్య సయోధ్య కూర్చోడానికి ప్రయత్నం చేసింది. అయితే నేతలతో మాట్లాడినప్పుడు, అటు పార్టీ అధ్యక్షుడితో కానీ ఇటు నాయకులతో కానీ మాట్లాడినప్పుడు కొలికపూడి అంతా బాగుందనేలాగా చెప్తారు. పార్టీ ఏదైతే మీటింగ్ ముగిసిన వెంటనే మళ్ళీ కొలికపూడి మరో వాట్సాప్ స్టేటస్ పెడతారు. ఇది కరెక్ట్ కాదు, ఇంకా పిలిచి మాట్లాడేది లేదంటూ తెగేసి చెప్పారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. రేణు, ఇక అంటే ఫైనల్ వార్నింగ్ కూడా అయిపోయింది అని పల్లా మాట్లాడటం, అంటే కొలికపూడి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకొని ఉన్నారనుకోవచ్చా? రేణు, ఇక్కడ ప్రధానంగా కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఏదైతే అమరావతి ఉద్యమంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే సీఎం చంద్రబాబు నాయుడు పిలిచి తిరువురు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. టీడీపీ కూటమి గాలిలో ఆయన గెలిచారు. ఏదైతే చంద్రబాబు గాలి కావచ్చు, పవన్ కళ్యాణ్ గాలి కావచ్చు, కూటమి గాలి కావచ్చు, ఈ కూటమి గాలిలో నెగ్గిన విషయం తెలిసింది. అయితే నెగ్గిన తర్వాత నుంచి వరుస వివాదాల్లో జోక్యం చేసుకోవడం, ఏదైతే టీడీపీ శ్రేణులు ఇబ్బంది పెట్టడం, మరోపక్క వైఎస్ఆర్సీపీ సర్పంచులను ఇబ్బంది పెట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టడం, ఇలా పలు ఆరోపణలు కొలికపూడి మీద వచ్చాయి. అయితే కొలికపూడి ఓ క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యం చెలాయిస్తున్నారు, వారి ఆధిపత్యాన్ని చెలాయించలే, వారి ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తున్నా కాబట్టి తనను టార్గెట్ చేశారంటే ఇప్పటికే కొలికపూడి పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎంపీ కేశినేని చిన్నితో తీవ్ర వివాదం నడుస్తుంది. ఈ వివాదం పైన 3-man కమిటీ పలుమార్లు చర్చించింది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా గతంలో కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. వేటు వేసే పరిస్థితి వస్తుంది, ఈ వేటు వేసే పరిస్థితి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రజా జీవితంలో ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలంటే చంద్రబాబు పదే దిశానిర్దేశం చేశారు. మరొకటి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను రోజుకు 2 చొప్పున 1-to-1 మీటింగ్ పెట్టారు. నియోజకవర్గాల పరిస్థితి అధ్యయనం చేశారు, ఫీల్డ్ కవర్లు నివేదిక ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కొలికపూడి మళ్ళీ యథాస్థితికి వచ్చారంటూ పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలికపూడికి టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి ఈ వివరణ అడగము, ఫైనల్ వార్నింగ్ కూడా అయిపోయింది. ఏదైతే పిలిచి మాట్లాడినప్పుడు పార్టీకి అనుకూలంగా ఉంటారు, బయటికి వెళ్ళగానే వాట్సాప్ లో స్టేటస్ పెడతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు కూడా తీవ్రంగా పరిగణించాల్సింది. ఎందుకంటే పార్టీ అనేది అంతిమం. ఎస్, అంటే కిరణ్ ఇప్పుడు ఇది అధిష్టానం కూడా పరిష్కరించలేని ఒక సమస్యగా మారిపోయిందా? రేణు ఇప్పటికే పలుమార్లు సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేసింది. చంద్రబాబు సున్నితంగా హెచ్చరించారు, సీరియస్ గా హెచ్చరించారు. మరోపక్క పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు పలుమార్లు మాట్లాడారు. మాట్లాడినప్పటికీ తన పందాను మార్చుకోలేదు. చివరి వార్నింగ్ అయిపోయింది. ఇంకా పిలిచి మాట్లాడేది ఏముంటుంది అంటూ టీడీపీ అధిష్టానం కూడా ఒక అసహనం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేతో ఒకసారి అంటే మాట్లాడతాం, 2 సార్లు మాట్లాడతాం, పదే పదే వాట్సాప్ స్టేటస్లు పెట్టే ఎమ్మెల్యేలతో ఏం మాట్లాడాలి? ఇవ్వాల్సిన వార్నింగ్ అయిపోయింది. మరోపక్క పార్టీ ఎంపీతో దుర్భాషలాడాల్సిన అవసరం లేదు, సయోధ్య కుదుర్చుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పార్టీ అనేది అందరికీ ముఖ్యం, పార్టీనే కీలకం. పార్టీ ఉంటేనే మనం గెలవగలుగుతాం. వ్యక్తిగత ఈమెయిల్తో ఎవరం గెలవలేము. పార్టీ అండే మనకు కొండంత అండ అంటూ పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. మరోపక్క ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావును కూడా టీడీపీ అధిష్టానం మళ్ళీ చర్చలకు పిలిచే పరిస్థితి లేదు, షోకాజ్ నోటీస్ చేసే అవకాశం లేదు. దాదాపు కొలికపూడి టీడీపీలో ఉన్నా లేనట్టే అనేలాగా టీడీపీ అధిష్టానం వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కొలికపూడి వ్యవహారంలో కూడా పల్లా శ్రీనివాస్ పలు వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా కూడా ఇక అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక దీని తర్వాత కూడా అంటే ఇవ్వాల్సిన వార్నింగ్లు ఇచ్చాము, చెప్పాల్సినవన్నీ చెప్పాము, పిలిచి మాట్లాడినప్పుడు ఒకలా మాట్లాడి బయటకు వెళ్ళిన తర్వాత వేరేలాగా ప్రవర్తించినప్పుడు కూడా ఇక దానికి ఏమీ చేయలేమన్నట్లుగా ఇటు కొలికపూడి విషయంలో టీడీపీ చేతులెత్తేసినట్లుగానైతే పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలతో అర్థమవుతోంది.